ఫ్రెండ్స్ ఎలా ఉన్న బాగున్నారు ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టేసిన తర్వాత ఏం చేసేది అనేది నేను చెప్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే 4 కొబ్బరికాయల ముక్కలు అన్నమాట ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టడానికి ఇందులో ముక్కలు చేసా కదా, మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ట్రిప్పులుగా ఇది 2 ట్రిప్పులు పట్టేసేది లాస్ట్ ట్రిప్ అనమాట. వేసేసారు అనమాట. ఇది కూడా మిక్సీ పట్టేస్తా. చూడండి, ఇది మిక్సీ పట్టేస్తా అనమాట. ఇది లోటన్నర వాటర్ పోస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, లోటన్నర నీళ్ళు పోసాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది మరుగురాలన్నమాట. చూడండి, ఈ బీపిండి కొబ్బరితో మనం ఏ ఐటమ్ అయినా చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. దీన్ని పాపండ్లుగా కూడా చేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి బూడ్లుగా కూడా వేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అంటే ఇది డిఫరెంట్ ఐటమ్ అన్నమాట ఫ్రెండ్స్. అది పాకం పట్టుకోకుండా ఇది వాటర్ కాగిందనమాట. అందుట్లో ముందుగా కొబ్బరి వేసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, పచ్చి కొబ్బరి మిక్సీ పట్టేశాను కదా, అదనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, కొబ్బరి వేసాం కదా ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఒకసారి. ఇది పీపిండి అనమాట, పట్టించేసింది. చూడండి, ఇది పచ్చి కొబ్బరి, ఇదేమో బెల్లం పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఈ వాటర్లో వేసి కలుపుతామన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. బీపిండి కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, బీపిండి ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ లడ్డూలు చుట్టాం అన్నమాట ఫ్రెండ్స్. ఇవి మొత్తం అన్నీ కూడా ఇవి అన్నమాట. చూడండి, నైట్ పూట చేస్తున్నాము. వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. దీంట్లో ఏంటంటే ఓన్లీ బీపిండి, పచ్చి కొబ్బరి తురుము, వాటరు, మళ్ళీ బేకింగ్ సోడా, బెల్లం పౌడర్ అనమాట ఫ్రెండ్స్. అంతా కూడా కలిపేసేసి ఈ విధంగా ఉండలా చుట్టేసామన్నమాట, స్వీట్ టైప్లో. దీన్ని పాకండ్లు అంటారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పొయ్యి మీద పెనం పెట్టేసి వీటిని ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సరిపడా ఆయిల్ పోస్తాం లేదో అని చెప్పేసి, ఆయిల్ కాగిందో లేదని చెప్పేసి ఫ్రైలకి వేసాం కదా. చూడండి, సిమ్లో చూడండి ఫ్రెండ్స్. వీటిని ఇలా ఆయిల్లో వేసి ఇలా ఫ్రై చేస్తారన్నమాట. చూడండి, చాలా విధంగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్.
చూడండి. ముందు కొంచెంసేపు మనం కదపకుండా ఉండాలన్నమాట. ఇది అంతా కూడా గోల్డ్ కలర్లో వచ్చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఈ విధంగా ఫ్రై అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. మొత్తం కలిసి ఆయిల్ వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా కూడా ఫ్రై అయిపోయి, అంటే ఎక్కువ వేయలేదన్నమాట ఫ్రెండ్స్. నేను ఇది కొంచెమే వేసాను అనమాట. చూడండి, ఇవి ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇలా గోల్డ్ కలర్లో చేస్తున్నాను అన్నమాట. కావాలంటే మనకి పెట్ట ఇట్లా వేసుకోవాలన్నమాట ఫ్రై ఫ్రెండ్స్. ఇది అయిపోవచ్చిన ఫ్రెండ్స్. ఇది చేసేస్తున్నా చూడండి. ఈ విధంగా వస్తాయి అన్నమాట పాకుండ్లు అనేవి. చూడండి, ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి.